దానికంటే ముందే పానీపాట్లు మొదలయ్యాయా? ఇంతకీ గ్రేటర్ హైదరాబాద్లో భూగర్భ జలాలు అడుగంటడం వెనుక కారణాలేంటి? బెంగళూరు పరిస్థితులే భాగ్యనగరానికి రానున్నాయా అన్న అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నువాన్ అందిస్తారు. భాగ్యనగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఎండాకాలం ప్రారంభంలోనే నగరంలో నీటి కొరత పెరిగిపోతుంది. ఇంతకీ హైదరాబాద్ నగరంలో ఏ ప్రాంతాల్లో తాగునీటి సమస్య విపరీతంగా ఉంది? అడుగంటిపోతున్న భూగర్భ జలాల పరిస్థితిపై నిపుణుల అభిప్రాయం ఎలా ఉంది? భాగ్యనగరం మరో బెంగళూరుగా మారనుందా? రాగల 2 నెలల్లో సిటీలో గడ్డు పరిస్థితులు తప్పవా? ఇలాంటి వివరాలపై ఏబిఎన్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు మనం చూద్దాం. హైదరాబాద్ నగరవాసులకు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఓవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతుంటే మరోవైపు జలమండలి సప్లై చేస్తున్నటువంటి వాటర్ ట్యాంకులు సరిపడకపోవడంతో ఇటు నగరవాసులకైతే ఇక్కట్లు తప్పట్లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను బంజారా హిల్స్లో ఉన్నటువంటి వాటర్ బోర్డు కార్యాలయం దగ్గర ఉన్నాను. ఇక్కడ నీళ్లకు ఏ విధంగా డిమాండ్ ఉన్నది చూస్తే మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ట్యాంకర్లకు విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. ఒకసారి మనం చూద్దాము. వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా ఏదైతే వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర విపరీతమైనటువంటి క్రౌడ్ అయితే కనిపిస్తుంది. ఇటు ట్యాంకర్లకైతే విపరీతంగా డిమాండ్ పెరిగిందనే చెప్పవచ్చు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ముఖ్యంగా ఇటు బంజారా హిల్స్ కానివ్వండి, కూకట్పల్లి, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో అయితే ఇటు వాటర్ ట్యాంకర్లకు విపరీతంగా డిమాండ్ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే సమ్మర్ స్టార్టింగ్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక రాగల 2-3 నెలల్లో మరింత డిమాండ్ పెరిగేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే వాటర్ ఫిల్లింగ్ జరుగుతున్నటువంటి స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎప్పుడు బుక్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాం. ఎన్ని రోజుల కింద బుక్ చేసుకున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారేంటి అనేది. సరే, ఎప్పుడు బుక్ చేసుకున్నారు? మీరు ఎక్కడ? 22 తారీఖు బుక్ చేసుకున్నాం సార్. ఇంతవరకు రాలేదు, అందుకనే కనకడానికి వచ్చాం సార్. వాటర్ షార్టేజ్ ఎలా ఉంది సార్? చాలా ప్రాబ్లం ఉంది సార్. వాటర్ లేవు, చాలా ఇబ్బంది ఉన్నది. వాటర్ కూడా తక్కువనే వెళ్తున్నారు, షార్టేజ్ ఉందని చెప్పేసి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? ఆల్టర్నేటివ్ వస్తుంది, వాటర్ కానీ తక్కువ వస్తుంది, నీళ్ళు లేవు అని చెప్పేసి తక్కువ. అంటే సమ్మర్ స్టార్టింగ్లో ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా 2-3 నెలల్లో ఎట్లా? ఇంకా చెప్పలేము సార్, వర్షాలు లేవు కదా సార్, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అందుకని అంటే సరిపోతున్నాయా మరి వీళ్ళు పంపించే వాటర్ ట్యాంక్? సరిపోవట్లేదు సార్, ఇంకా చూసుకొని వాడుకోవాలి. కష్టం అవుతుంది సార్, చాలా కష్టం అవుతుంది. చార్జ్ చేస్తున్నారు ఏంటి ప్రస్తుతం ట్యాంకర్కి? ఇది రెసిడెన్షియల్కి అయితే 500 సార్, కమర్షియల్ అయితే 850. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సంగీత్ నగర్ కాలనీ. ఎన్ని ట్యాంకర్లు పడతాయి సార్ మీకు వారానికి? పడతాయి సార్, 2-3 ట్యాంకర్లు పడతాయి సార్. లేవు సార్, మొత్తం రావట్లేదు కదా, 2-3 ట్యాంకర్లు పడతాయి సార్. ఓవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బెంగళూరులో కూడా సిచ్యువేషన్ చూస్తున్నారు కదా, సో అలాంటి పరిస్థితి హైదరాబాద్లో రాకుండా ఉండాలంటే ఏం కోరుకుంటారు? ఏం సార్, వర్షాలు కావాలి, వర్షాలు పడితేనే సార్, అది వర్షాలు పడితే మంచి అందరికి బాగానే ఉంటుంది. అది వర్షాలు పడాలి. ఓకే, మనం చూడొచ్చు ఏదైతే ఏదైతే జలమండలి కార్యాలయం దగ్గర ఉన్నామో, సో ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి అంటే నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చేసి ఏదైతే వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. సో గ్రేటర్ హైదరాబాద్లో వాటర్ ట్యాంక్స్కి అయితే విపరీతంగా డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. గత ఏడాది కంటే కూడా దాదాపు 40% మేర వాటర్ ట్యాంకర్స్కు బుకింగ్ డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరి నెలలోనే దాదాపు 1,20,000 ట్యాంకర్లను బుక్ చేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,20,00,000 మంది జనాభా ఉంటే రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తుంది జలమండలి. సో ప్రతిరోజు దాదాపు 565 MGDల నీటి సరఫరాను జలమండలి చేస్తుంది. సో ముఖ్యంగా ఇటు నీళ్లను డ్రమ్ముల్లో నిల్వ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు. ఇక 580 వాటర్ ట్యాంకుల ద్వారా 5 MGDల నీటిని జలమండలి ద్వారా సప్లై చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు జలమండలి సప్లై చేస్తున్న నీళ్లు చాలామంది కూడా ఏదైతే ఇటు మంచినీటిని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మార్చి నెలలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక ఏప్రిల్, మే, జూన్ నెలలో మరింత ఇక నీటికి డిమాండ్ పెరగనుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనము పక్క రాష్ట్రం బెంగళూరులో చూస్తున్నాము, కర్ణాటకలో ఏ విధంగా సిచ్యువేషన్ ఉందనేది. సో ముఖ్యంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడం అనేది ఒక ప్రధాన సమస్య అని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ నగరంలో అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోవడం, ఇటు అపార్ట్మెంట్లు కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా విచ్చలవిడిగా నీటిని వినియోగం చేయడం కానివ్వండి, నీటిని పొదుపుగా వాడకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందంటూ కూడా ఇప్పటికే నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము వాటర్ ట్యాంకర్లు ఏ విధంగా ఫిల్ చేస్తున్నారు, ఎంత డిమాండ్ ఉన్నది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఇటు బంజారా హిల్స్, కూకట్పల్లి, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లోనే ఉందని చెప్తున్నారు నిపుణులు. సో ముఖ్యంగా ఏదైతే వచ్చే 2 నెలల్లో మాత్రము ఇదే సిచ్యువేషన్ కొనసాగితే మాత్రం వచ్చే 2 నెలల్లో
గడ్డు పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్లో కూడా. సో ప్రస్తుతము మనము చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్లో కూడా ఏదైతే వాటర్ ట్యాంకర్ల ద్వారా అయితే విపరీతంగా నీటి వినియోగం అయితే పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా ఇటు ఏదైతే భూగర్భ జలాలు అడుగంటిపోవడం, ముఖ్యంగా ఇటు అపార్ట్మెంట్లలో గేటెడ్ కమ్యూనిటీలో విచ్చలవిడిగా నీటిని వినియోగం చేయడం వల్ల, నీటిని పొదుపుగా వినియోగించకపోవడం వల్ల కూడా ఇటు సిటీలో నీటి కొరత అనేది ఒకంత పెరిగిపోతుందంటూ కూడా నిపుణులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మనము నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్దాము. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులు, బస్తీ వాసులతో కూడా మనము ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటనేది కూడా మనం